శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ యొక్క ఆగస్టు నెలలో ఉన్నటువంటి కుంభరాశి ఫలితాలు చూద్దామండి. ఈ యొక్క రాశి వారికి ఈ మాసంలో కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యతిరేక ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలిగే అవకాశాలున్నాయి. వృత్తి వ్యాపారాలలో అంతంత మాత్రంగానే సాగుతాయన్నమాట. వృత్తిపరంగా కానీ వ్యాపారం పరంగానే లాభాలు ఉండవు, కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. అవసరానికి చేతిలో డబ్బులు నిల్వ ఉండకపోవటం, మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నమాట. నూతనంగా కొంత డబ్బు అప్పు తెచ్చుకోవటం కానీ అలాంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తారనమాట. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. స్నేహితుల మధ్య కానీ, వ్యాపారస్తుల మధ్య కానీ, ఉద్యోగస్తుల మధ్య కానీ సహోద్యోగులతో తోటి ఉద్యోగులతో కొంత వివాదం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాలలో మనం జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. మన వలన నూతన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. కొంత నూతనంగా కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ రాశి వారికి. విద్యార్థులు మరింత కష్టపడినా కూడా తగిన ఫలితం లభించకపోతుంది. స్త్రీలకి వాళ్ళకి సంబంధించినటువంటి కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అనుకూల పరిస్థితులు ఉండాలంటే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ నెలలో.